వర్రా రవీంద్రారెడ్డి అనే పేరుతో ఫేక్ అకౌంట్ తెరిచి షర్మిల గారి మీద పోస్ట్ పెట్టాడు అని చెప్పేసి సిఐడి తేల్చి అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించింది. తెలుసా మీకు? అవసరం లేదు. ఎల్లో మీడియా ఏది రాస్తే అది నిజం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బండేద్దాం. తెలుగుదేశం పార్టీ సైకోలు వర్రా రవీందర్ రెడ్డి పేరుతో ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసి షర్మిల గారిని దుష్ప్రచారం చేశారు. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగడతారు. మరి పోలీస్ శాఖ నిక్కు తేల్చింది సార్. ఆ పోలీసుల తీర్పే తప్పంటారా మీరు? ఇంకొక మాట సార్, నేను మాట్లాడాల్సింది ఇంకో మాట ఉంది సార్. ఫైనల్ గా నేను ఒక విషయం, సమయం తక్కువ ఉంది, టాపిక్ మీద కంక్లూడ్ చేయండి సార్. కంక్లూడ్ చేయండి. ఎస్ సార్. రోజా సార్ వీళ్ళు చెప్తున్నట్టుగా రోజా గారు స్కామ్ అంటారు, పేరునాని గారు స్కామ్ అంటారు, ద్వారంపూడి గారు స్కామ్ అంటారు, ఇంకొకరు స్కామ్ అంటారు. 10 నెలలు ఏంటి సార్ మా మీద? 370 కాదు సార్. 10 నెలలు అంటే 11వ నెలలో ఏమన్నా ప్రభుత్వం అయిపోద్దా? 5 సంవత్సరాలు టైం ఉంది. 10 నెలల్లో ఎలా అవుతుంది సార్? మీరు అలాగా శేఖర్ రెడ్డి గారు ఒక మాట, మీరు పెన్షన్ అందరికీ ఇస్తామన్నారు. 3000 ఇస్తాకి 4.5 సంవత్సరాలు తీసుకున్నారు. మీరు ఫస్ట్ ఏమైనా పెంచారా మీరు 10 నెలల్లో? 500 పెంచుకుంటా వచ్చారు. టైం ఉంటుంది కదా సార్. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి సార్. ఆగండి సార్. మీరు పెన్షన్ అని చెప్పారు కదా, మేము 3000 రూపాయల వరకు పెంచుకుంటూ పోతామని చెప్పాం ఏడాది లెక్కన. మా మేనిఫెస్టో శుభ్రంగా చదివితే తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీ స్క్రోలింగ్ చూస్తే తెలియదు సార్. మా మేనిఫెస్టో ఉండేది నవరత్నాలు అని. దాంట్లో మేము ఏం రాశామో తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి పెన్షన్ పెంపు అనే దాని మీద ఎర్రగుంట్లలో సామాన్య ప్రజలందరూ మేనిఫెస్టోలు ఎక్కడ చదువుతారు సార్? మీలాంటి వాళ్ళు చెప్పిందే కదా అందరూ వినేది. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి సార్. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. పబ్లిక్ అంటే మీరు తప్పుదో పట్టిస్తే టాపిక్ మీద కంప్లైంట్ అంటే ఎలా అవుతుందండి? మీరు తప్పుదో పట్టించినప్పుడు తప్పుదో ఎవరు పట్టించరండి. తప్పుదో పట్టించేది లేదు. ఆ లెక్కొస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటలు కట్టుబడలేదు కాబట్టి ప్రజలు మ్యాండేటరీ ఇచ్చారు కాదంటారా? అది తప్పుదో పట్టించినట్టేనా శేఖర్ రెడ్డి గారు? సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట కట్టుబడలేదు కాబట్టి ప్రజలు మ్యాండేట్ ఇచ్చారంటారు. అంతే కదా? అంతే కదా? కాదా? 99% జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో నెరవేర్చారు అని చెప్పి నేను నిరూపిస్తాను మీ దగ్గర, మీ ఛానల్లో కూర్చొని. తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరు రమ్మనండి. చంద్రబాబు నాయుడు గారు 1999 నుంచి ఇచ్చిన మేనిఫెస్టోలో కనీసం 30% పూర్తి చేశాడు. రమ్మనండి, మాట్లాడదాం. సరే, అది ఇంకో సబ్జెక్ట్ మాట్లాడదాం. ఈ రోజు అరెస్టుల పరంపర గురించి సమయం తక్కువ ఉంది. శేఖర్ రెడ్డి గారు సమయం తక్కువ ఉంది. అరెస్టుల పరంపర గురించి సార్ ఒక విషయం నేను చెప్తున్నాను సార్. ఈ 10 నెలల్లో కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో ఫెయిల్ అయింది. ఇసుక దోపిడీ, మద్యం సిండికేట్లు, అదే విధంగా సంక్షేమ పథకాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. శాంతి భద్రతల సమస్య గాలికి వదిలేశారు. ఇక వెచ్చలవిడి అప్పుడు 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఈ రోజు వాళ్ళు ఇచ్చిన బడ్జెట్ లోనే 1,00,000 కోట్లు అప్పు చేశామని చెప్పారు. అది కాకుండా బడ్జెటేతర రుణం ఒక 50,000 కోట్లు, మొత్తం కలిపి 1,50,000 కోట్లు అప్పు చేశారు. ఈ డబ్బంతా ఎటుపోతుందని ప్రజలు అడుగుతారు కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా రోజుకొక అరెస్టు. ఏమవుతుంది చేసుకుంటే అరెస్టులు? 2 నెలలు ఉంటారా, 3 నెలలు ఉంటాం, బయటకు వస్తాం. మళ్ళీ ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వం మీద గలం విప్పుతాం, ప్రజా పోరాటాలు చేస్తాం. ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వం గద్దె దిగే వరకు పోరాటం ఖచ్చితంగా చేస్తాం. తప్పేంది? ఇలా కేసులకు పుట్టగోసు కేసులకు ఎవడు భయపడేవాడు ఉన్నాడు? రైట్ సుజాత గారు కంక్లూడ్ చేయండి. ఇందాక నుంచి శేఖర్ రెడ్డి గారు ఒకటే మాట మాట్లాడుతున్నారు సార్. వాళ్ళు తిట్టిన దానికి మేము తిరిగి దానికి సమాధానం చెప్పిన దానికి ఒకటే ఘాటిని కట్టేస్తున్నారు. మీరు సంవత్సరాల తరబడి ఇష్టానురీతిన బూతులతో తిడుతుంటే ఒక్కసారి తిరిగి మాట్లాడితే మీరు 2 ఒకటే ఘాటిని కట్టేస్తున్నారు. అంటే అటాక్ కి సెల్ఫ్ డిఫెన్స్ కి కూడా మీరు ఆ చిన్న లాజిక్ తెలుసుకోలేకపోతున్నారు. 2 ఒకటే ఎలా అవుతాయండి? మీరు అది ఆలోచించాలి. ఇంకా మీరు పెన్షన్ల గురించి మాట్లాడుతున్నారు, అమ్మఒడి గురించి మాట్లాడుతున్నారు. ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతుంది. ఇవన్నీ మాట్లాడాలంటే మనం కూడా చాలా మాట్లాడొచ్చు. వైసీపీ హయాంలో 5 లక్షల పెన్షన్లు కట్ చేసిన విషయం మాట్లాడొచ్చు. 300 యూనిట్ల కరెంట్ బిల్లు ఇవన్నీ మాట్లాడొచ్చు. అదే చెప్తున్నాను సార్. ఇవన్నీ మాట్లాడాలంటే నేను కూడా బడ్జెట్ విషయంలో మాట్లాడాలంటే వైసీపీ గతంలో ఎన్ని పథకాలు అవి కూడా మాట్లాడతాం. మీకు బూతులు మాత్రమే తెలుసండి, జనసేనకు అన్ని తెలుసు, బడ్జెట్ లెక్కలు తెలుసు. మీరు జనసేన గురించి కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. మీలాగా జగన్మోహన్ రెడ్డి గారు లాగా పరీక్ష పేపర్ ఎత్తుకెళ్ళిన బ్యాచ్ కాదు.
జగన్మోహన్ రెడ్డి అవును, గారు పరీక్ష పరీక్ష పేపర్లు పేపర్లు జగన్మోహన్ రెడ్డి గారు బ్యాచ్ కాదు. ఎత్తుకెళ్ళలేదా తెలుసు అర్థమైందా? కానీ పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారు నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటాడు. పేపర్ చూడకుండా ఒకరు చదవలేరు జగన్మోహన్ రెడ్డి గారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పేపర్ చూడకుండా ఒకరు అడ్మిషన్ చదవలేరు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక పబ్లిక్ హైదరాబాద్ పాలసీ పబ్లిక్ మీద స్కూల్ జగన్మోహన్ రెడ్డి అడ్మిషన్ గారు